అయ్య బాబోయ్, ఈ రోజు అడంగా తెగదురుతుందేంట్రా? ఏమైనా బ్యాడ్ జరుగుద్దంటావా? ఇది ఇల్లా సొంత ఏదో సచిన వాళ్ళందరూ ఇక్కడే. ఇదేం పెద్ద బ్యాడ్ కాదులేరా. అయినా మనకు జరగాల్సిన బ్యాడ్ అంతా చిన్నప్పుడే జరిగిపోయిందిరా. ఆ సింతకాయల రావు గడికి మనకే చాలా ఘోరమైన ఫ్లాష్ బ్యాక్ ఉంది. అవునా అండి? చిన్నప్పుడు స్కూల్లో నా లబ్బర్ కొట్టేహాడు, నా పెరుగన్నం దొబ్బేసేవాడు. కష్టపడి 2 4 కొట్టి క్రికెట్ లో ప్రైజ్ కొడితే అతను అట్టుకెళ్ళిపోయాడు. నేను క్రికెట్ మానేయాల్సి వచ్చింది. ఇన్ని సాక్రిఫైజులు చేస్తే ఆఖరికాడు నా పాపకి ఎత్తటేసిడెంట్ రా. లబ్బర్ దగ్గర తిరగబడి ఉంటే లబ్బర్ దాకా వచ్చాడు కాదండి. అంతేనంటావా? ఫోను అలా నేను చింతకాయల రవి మాట్లాడుతున్నాను. ఒరే రవి, ఆ చింతకాయల రావు గడు నేను లేదు చెప్పండి. నా గొంతు గుర్తు పెట్టామంటరా? నేను రా పెందుత్తు బాబుని. ఓరి కరి బాబు నువ్వరా? నీకు ఆ ఇంట్లో పని ఏంట్రా? పాప ఎవరు అనుకుంటున్నా? నీకు అప్పుడే పాప కూడా పుట్టిందా? కంగ్రాట్స్ రా. పాప అంటే నాకు పుట్టిన పాప కాదు, నా కోసమే పుట్టిన పాప. అబ్బా. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అలా ఓరి అబ్బా, పొద్దున్న లేస్తే కాంతం కంపెనీలో ఉండేవాడివి, నీకు పెళ్ళేంట్రా? అంటే నీకు అలా అర్థమైందా? పుర ప్రజలు ఎక్కువగా అక్కడికి వస్తున్నారని నేను క్యాన్వాసింగ్ వెళ్ళేవాడిని. అయ్య బాబోయ్, ఇది మన ఫ్లాష్ బ్యాక్ మర్చిపోలేదురా. వీడికి ఎత్తా చూడు. అవును రే, నువ్వు చిన్నప్పుడు క్యాట్ అంటే పిల్ల పిల్ల అని అడిగోడు. నువ్వు కంప్యూటర్ చదివామంటే నేను అమలపోతున్నాను రా. Do you know who the bloody hell you're talking to? I'll tear your bloody guts and throw into the river, man. This is the last bloody time you're talking to me, Mr. Pendruthi Babu. Yeah. అయ్య బాబోయ్, వీడి క్యాన్వాసింగ్ మొత్తం ఇంగ్లీష్ లో ఉంది. అపోజిషన్ స్ట్రాంగ్ గా ఉంది, కాంపిటీషన్ గట్టిగా ఉందిరా. అక్క చింతకాయలు రావు ఫోన్ అక్క. నువ్వు పోరా, చూడమ్మా. వెళ్ళు మాట్లాడు. గ్రామ్ ఫోన్ టెలిఫోన్ అబ్బే ఏం లేదు, రాంగ్ నెంబరే. హలో, సారీ అండి, మా బావ ఏదేదో వాగినట్టున్నాడు. పర్లేదండి, వాడు వాగుడు నాకు చిన్నప్పటి నుంచి అలవాటే. వీడి పాపకేదో మందెట్టేహాడ్రా. ఏమైనా అడిగామంటుంది, సిగ్గులేదనేస్తుందేంట్రా. ఈ విషయం అర్జెంట్ గా మనం హైకమాండ్ కి లీక్ చేయాలి. అంటే మనం ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలండి? కొడితే గోడకి పిడకపోతారు. హైకమాండ్ అంటే మా మాయ. మాయా మాయా, ఇక్కడ పని మీద పనిచేయలేడా? అక్కడ నట్టింట్లో ఏం జరిగిపోతుంది తెలుసా? మన పాప సింతకాయల రావు గాడు ఓ తెగ పూసేసుకుంటున్నారు ఫోన్ లో. ఏం జరిగిందిరా? మీరు నన్ను చూసి ఇష్టపడ్డారా, నా జాబ్ చూసి ఇష్టపడ్డారా? నిజం చెప్పాలంటే మీ ఫోటో కూడా చూడకుండానే మీ సంబంధం ఓకే అనేసాను. ఎందుకంటే మీరు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా. కదా, మీ ఫోటో చూసాక మీరు ఇంకా బాగా నచ్చారనుకోండి. ఇది చాలు కదా. నువ్వు మాట్లాడారా? అయిపోతాక నేను బయట ఉంటాను. అక్కర్లేదు, నువ్వే మాట్లాడు, నేనే బయట ఉంటాను. ఈడు వచ్చాడు, నువ్వే కదరా ముందు నాతో చెప్పావు. నువ్వే మాట్లాడు. అక్కర్లేదు. గిరిగాడారా, నువ్వు వచ్చావు ఫస్ట్ నాతో చెప్పాడు. వద్దురా, నాకేం తొందర లేదు. ముందు రమణ గారితోనే మాట్లాడు, నేనే వెళ్తాను. ఏ గిరి ఆగు. నీకు తెలియదురా బాబు, ఇడు పెద్ద నస. ఈ నోట్లో నోరెడితే అవన్నీ బతకనేవాడు. రావణా, నువ్వన్నా చెప్పు. రే చూసావా, మనమేం చెప్పకుండానే మన ఇద్దరు పేర్లు చెప్పేశాడు. నిజమేరా? అదిరా ఫ్రెండ్షిప్ అంటే. నువ్వు ఉన్నావు ఎందుకు వేస్ట్ ఫెలో. రే పార్థు, నువ్వేం మారలేదురా, కొద్దిగా పొడిగాడు అంతే. నువ్వు కానీ అక్కర్లేదు, నువ్వే మాట్లాడు. పార్థు, నువ్వు ఊరు వదిలిన కాడి నుంచి బెంగతో సాయంత్రం ఇప్పుడు భోజనం కూడా చేయట్లేదు తెలుసా? అదేంటి, డాక్టర్ కదా మానేమన్నాడు, నువ్వు లావ్ అయిపోతున్నావని. నీ ఫీలింగ్స్ అని చెప్పారా, నేను బయట ఉంటాను. ఓకే ఓకే, ఇంక మాట్లాడను, సరేనా? ఇంకేంటి పార్థు విశేషాలు? నువ్వే చెప్పాలి. ఏముంటాయి, మన వాళ్ళంతా తల చోట సెటిల్ అయిపోయారు. చదువుకున్న వాళ్ళంతా టీచర్లు అయిపోయారు, చదువుకున్న వాళ్ళంతా స్కూల్ ఎట్టేశారు. తెలివైన వాళ్ళు అప్పులు ఇచ్చి వ్యాపారం చేస్తున్నారు, తెలుగు తక్కువ వడ్డీలు కట్టి వ్యవసాయం చేస్తున్నారు. అలా బయటికి వెళ్ళి కాఫీ తాగి దమ్ము కొడదాం రారా. ఒక్క నిమిషం, అత్తయ్యకి చెప్పొస్తాను. ఇప్పుడు చీరట్ల గురించి ఆవిడకెందుకు, అనవసరం కదా. కాఫీ వరకు చెప్పొస్తాను. అయితే ఓకే. వెనకాల పరిగెట్టుకొస్తుంటే అచ్చికొక్క అనుకున్నాను, కాదు పిచ్చుకొక్కే. ఒరే చింతపండు, మంచం ఏంటి, మెళ్ళో ఆ ఫ్లాస్క్ ఏంటి? శ్రీనిబాబు గారు జాగింగ్ వెళ్ళారండి. ఆయన నిద్ర ఎక్కువ కదండి, పడుకోవడానికి మంచం అండి, చెమటడితే టవల్ అండి, అలిసిపోతే హార్లిక్స్ అండి. వస్తారండి, లేట్ అయిపోయింది. సీన్ గాడు జాగింగ్. బాబు ఎక్కడ బాబు? ఎందుకు బాబు మీకు పరుగు పందాలు అయ్యి? బాబు ఒళ్ళు ఎప్పుడు వచ్చేస్తాయి, మంచం ఎత్తరు, పడుకుని పోండి బాబు.
అయ్యా పడుకుని పోండి బాబు ఒళ్ళు నొప్పులు వచ్చేస్తే నిద్ర పోటీలు పెడితే ఆడు ఫస్ట్ వస్తాడు. ఇంత పొద్దునే లెగుస్తాడా అక్క? ఏడీడు నిద్రలో నడిచెళ్ళిపోతున్నాడేమో. పొద్దునే మాకింపేంటి తల్లి? రేయ్ బుడ్డోడివి బుడ్డోడ్లా ఉండు. కొట్టానంటేనా చెడ్డి ఊడిపోతుంది, జాగ్రత్త. అడిగో అక్క సీను. ఏంట్రా చూసి కూడా వెళ్ళిపోతున్నావు? ఇట్రా. ఏంట్రా బాగా పెరిగిందా? ఏంటి ఒక్కరోజుకే? బాడీ కాదురా, కొవ్వు. అదిరింది రోయ్ సీను. కొత్త బట్టలు, కొత్త బూట్లు, చాలా పెద్దోడు అయిపోయారా నువ్వు. బాబు గారు మంచం వేసేమంటారా? అరే నువ్వు ఆగరా. అవును నువ్వేంటే పొద్దున్నే పిల్లలు కూడా ఇళ్ళందరినీ వేసుకుని తిరుగుతున్నావు? ఈ వింతలేంటి, విడ్డూరాలేంటి, నువ్వేంటి ఇంత పొద్దున్నే లేచిపోవడం ఏంటి? అంతా కలగా ఉందిరా సీను. ఏం లేదే, ఈ రోజు నుంచి కాలేజ్ కదా. ఈ పల్లెటూరు పాపలను చూసి బోర్ కొట్టేసింది. కాలేజ్ అంటే టౌన్ అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇదంతా. మంచి ఊపి మీద ఉంటున్నారు, పాలు ఇచ్చామంటారా? అరే నన్ను చంపొద్దురా బాబు ప్లీజ్. చేసింది చాలు గాని ఇంటికెళ్ళి రెడీ అవ్వు, కాలేజ్కి వెళ్ళాలి. వెళ్ళు. కుళ్ళు పదండి పాస్మహాల్ వేసుకుని. బాబు మంచం మీద కూర్చోండి బాబు, మోసుకెళ్ళిపోతాను. ఆపుకోలేకపోతున్నాను రా. బాత్రూమ్కి వెళ్తారా? ఏదో చెప్తారు. కానీ ఖర్చు లేకుండా ఎలక్షన్ లో గెలిచేయడం అంటే ఇదేరా. ఈ శుభ సందర్భంలో నేను స్టేట్మెంట్ ఇస్తానే. ఏంటండి? భక్తులకి దేవుడు ఉన్నాడో, రాష్ట్రానికి సీఎం ఉన్నాడో, ఆ పాపకి పెందతి బాబు ఉన్నాడు రా. చింతకాలం ఊర్లోనే ఉన్నాడు తెలుసా? రారా బయటికి. లవ్ అని ముద్దుగా పిలిపించుకోవటం కాదు, నీ మామిడికాయలు నా చింతకాయలు. రారా బయటికి. ఆ సింతకాయల డరుపులో ఉందేంట్రా? భలే గుర్తుపెట్టారండి. కలు తాగిన కోతులు అరిచేస్తున్నాడేంటి? నిబ్బేసి వచ్చాడా? ఫుల్ వేసి ఉంటాడు. పద వెళ్ళి ట్యాకిల్ చేసేద్దాం. ఆలోచించండి. ఇలాంటివన్నీ మనకు హోకలో ఏకరా. రా. ఏయ్. రాత్రులు లేడీస్ని కాకెత్తనామేంట్రా? వస్తున్నాను నేను. చూడురే, నీకు ఇంకా కష్టాలు తగ్గలేదురా. భక్తులకి దేవుడు ఉన్నాడో, రాష్ట్రానికి సీఎం ఉన్నాడో, ఆ పాపకి పెందుత్తి బాబు ఉన్నాడు తెలుసా? నిన్ను కొట్టడానికి నేనున్నాను రా. వచ్చిన పని అయిపోయింది. కావాలా? పద పద పద, మామకి ఫోన్ చేద్దాం. పద పద. అదిగో పడవ. ఆ పడవలో ఉన్నది అమృత అనే అందాల కడవ. హే రాజన్, ఆ పడవలో ఉన్నది అమృత కాదు, మన చేపల పట్టు వారి పిత్తపరికల పిల్ల. ఏ చీరను చూసినను మా గుండెను చీల్చుటకు వచ్చుచున్న అమృత వలె అనిపించుచున్నదేమి జోస్యా? మా గుండె ఇంకెప్పుడు చీలును? మీ గుండె చీలదు రాజన్. కుండలిని ప్రకారము ఆ అమృత వలన మీ కుండ పగులునని శాస్త్రము ఘోషిస్తున్నది రాజన్. మా కుండ పగలదు జోస్యా. మా శిరోజ సౌందర్యము చూసిన వెంటనే ఆమె వలపు కుండ పగులును. ఆర్య ఆర్య ఆ? మరో పడవ. ఆహా, అమృతే అమృత. హే రాజన్, అమృత కాదు, మన కుండలు చేయువాని పిడకల పిల్ల. అమృత కాదా? ఇక రాదా? అమ్మా, ఆ ఎముడి నుంచైనా తప్పించుకోవచ్చు కానీ చింతపండు గారి దగ్గర నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదమ్మా. అదేంట్రా కోడి ప్లాస్టర్ వేస్తున్నాం ఏంటి? రోజు తెల్లారకుండానే సీనిబాబు గారిని ఇద్దరు సరికొట్టేస్తుంది. ఏం పని బుద్ధుందా? పాపురా, అది ఎలా తింటుంది? చచ్చిపోతుంది కదా. సత్యసావనే పెంటామోండని మేసీది కూసింతా కూసేది కొండంతానే. అప్పటికే దీనికి సెలక చెప్పినట్టు చెప్తానే ఉన్నాను. అది చిలక కాదు, కోడి. ఆహా, పా. ఒరే తెంగరోడా, ఇంట్లో కోడికైతే ప్లాస్టర్ వేసి ఊళ్ళో కోడికి ఏం చేస్తావురా? ఊళ్ళో కోళ్ళని మన పందాలకి చంపేశాం కదనే. చాలే నీ తెలివితేటలు. సీను ఏడి? పరిగెత్తి తెలిసిపోయారు కదనే, పడుకున్నారు. జాగింగ్ చేసి మళ్ళీ పడుకోవడం ఏంట్రా బాబు? సత్తిగా బావా, నీకెప్పుడు మన శేఖర్ గడి విషయంలో బాధ అనిపించలేదా? నాకు మాత్రం చాలాసార్లు మనం తప్పు చేసామనిపించిందిరా. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? ఎందుకంటావేంట్రా? ఇటు చేసిన తప్పు కదా. మరి అప్పుడే చెప్పొచ్చు కదా. అప్పుడు నా వయసు 10 ఏళ్ళు. అప్పుడు ఆడ వయసు 10 ఏళ్లే. ఎన్నైనా చెప్పరా, నువ్వు అలా చేయటం మాత్రం తప్పురా. ఎలా చేయటం? జీవితంతో పందెం గాయటం, అది 10 ఏళ్ల వయసులో. కరెక్ట్ అంటారా? ఎవరి జీవితం ఎవరు పందెం కాశారు? ఎవరి వయసు 10 ఏళ్ళు? నేను ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదండి, ఫీలింగ్ గురించి చెప్తున్నాను. ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవ్వాల్సిన సంఘటన కాబట్టి. ఏంటా సంఘటన?
ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఎవరు రేపింది ఏంటా గాయం? ఇప్పుడు 12 సంవత్సరాల క్రితం జరిగిన విషయం సార్ అది. అదే ఏంటా విషయం? చెప్తే చెరిగిపోయే తప్పు కాదు సార్ అది. రేయ్! అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? నా మానాన్ని నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్టు వినిపించకుండా కనిపించకుండా చూపించకుండా తినేసింది ఎవరు? అసలేం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. ఈ సోఫా సెట్ మన కోసం ఏం చేయవు కదరా. కూర్చో. రే లేరా, ఏంటే ఇక్కడ అందరూ పనులు చేస్తుంటే నువ్వే ఏదో జమీందారులా పోజంట్రా, నరాలు తింపి మెడల వేసుకుంటూ. పెళ్లికి ఎలాగా పనికి వెళ్ళలేదు కదా, పనులు కూడా పరికరం పక్కన కూర్చున్నాను. ఇప్పటి నుండి పెళ్లి అయ్యేంత వరకు ఎక్కడైనా కూర్చున్నావు అనుకో సీట్ చిరిగిపోతుంది. అది వాడికి చెప్పు. మాటలు భలే అందింతావరా. ఆయన మనసులో పడి చెప్పాను అంతే. నా మనసులో మాట చెప్పాననుకో, మా పెదమాయ పంచి పటా పంచులు అయిపోద్ది. ఏ మాట? మాట కాదురా అది, ఆట. ఏ ఆట? ఇంట్లో పెళ్లి పెట్టకలు అయ్యేదాకా నాకు మనశ్శాంతి లేదురా. మీకు భలే ఆశ ఎక్కువండి. ఎల్లుండే పెళ్లి. రోయ్, ఆకరోట్లు లెక్క తెలియదాకా ఈ పెందుత్తు బాబు ఓటమి ఒప్పుకోడ్రా. రే బాబుగా మీటింగ్ ఏంట్రా, వెళ్ళి పని చూడండి. పదరా, మనం సడగొట్టాల్సిన చాలా ఉన్నాయిదా. సీత, ఏంటండి? నీ కొడుకు లేచాడా? అది రైసులు బాబు, డ్రెస్ రెడీ. ఎరా అన్ని సర్దేశావా? అన్ని సర్దేహానండి. స్వీట్స్ అన్ని పెట్టేశావా? మొత్తం స్వీట్లన్నీ పెట్టేహాను అమ్మగారు. ఏంటి చెల్లమ్మా, ఎవరికన్నా సారి పంపుతున్నావా? కాదు, సీను మమ్మీ కాలేజీకి వెళ్తున్నాడు కదా. మా అమ్మ ఇంత ప్రేమగా పెట్టుంటే ఈ లింగరాజు పార్టీ కలెక్టర్ అయి ఉండేవాడు. ఆ బిల్లు కలెక్టర్ అయ్యేవాడు కూడా ఇవన్నీ పెడతారంటే. ఏంటన్నయ్య నువ్వు? వాడి ఇంట్లో ఉంటే వాడికి ఏం కావాలన్నా గంటకి నేను పెట్టేదాన్ని. వాడు కాలేజీకి వెళ్తే ఎవరు పెడతారు చెప్పు? అందుకే ఇవన్నీ. అమ్మగారు నేను వెళ్ళొస్తానండి. నువ్వెందుకురా కాలేజీకి? చదువుకున్న అమ్మాయి కనబడితే మ్యారేజ్ చేసుకుందామని. ఏడు సేవలేదవా, నువ్వు విలేజ్కి ఎక్కువ కాలేజీకి తక్కువ అన్ని తింటాకెళ్తున్నావు నాకు తెలుసులేరా ఎదవా. ఈ మధ్యన తెలిసి కూడా ప్రతి అదవా మళ్ళీ అడుగుతున్నాడు. ఏంటమ్మా ఇవన్నీ? నేను కాలేజ్కి వెళ్తున్నానా, క్యాంటీన్ పెట్టడానికి వెళ్తున్నానా? ఏంట్రా మాటలు? నువ్వు చదువు ధ్యాసలో పడి తిండి మర్చిపోకే. తిండి జాసలో పడి చదువు మర్చిపోతాడేమో. చింతపండు ఆ. ఏంటిది? సున్ని నూడిల్ బాక్స్ మీద ఉప్పని రాసేవేంటి? తీపని తెలిస్తే సేమటని బిగిసావా? ఏ స్టిక్కర్ లేకపోతే ఏమిటో తెలియక చీమలు ఎక్కువ కదా. జాగ్రత్తమ్మా, అసలే వీడు అమాయకుడు. వీడా? ఏంట్రోయ్, రారా తొందరరా. ఎరా ఇంత లేట్ అవుతుందని చెప్తే నా ఏసీ కార్ పంపించాను కదా. క్యారేజ్ ఉచ్చు కొట్టారంటే మా కోసం కారు కాదు, నీ కోసం అంబులెన్స్ వస్తుంది. ఏదో బిల్డప్ లో నువ్వు నువ్వు వచ్చేసరికి టైం పడుతుందని కండలు పెంచే ప్రోగ్రామ్ పెట్టాను చూసావా? గొప్ప బాడీలే వెళ్ళరా. కప్పంతలో మెల్ల తాళంగా పోటీ. ఎక్కువ ఎక్సైజ్ చేయి, కాలు చేతులు పడిపోతాయి ఏదో అని. ఎరా చింతపండు, ఏంటి క్యారేజీలు? వన భోజనానికి వెళ్తున్నారా? వన భోజనాలకు కాదు, మన సీను గారికి ఒక్కడికే. ఏమిటో ఎరా ఇక్కడే ఇలా అంటుంటే కాలేజ్ లో అమ్మాయిలు ఏమంటారా? మనకు అమ్మాయిలు ముఖ్యమైతే ఆరోగ్యం ముఖ్యంగానే. నోర్మాయ్, పడవెక్కంటూ పళ్ళు రాలిపోతాయి. మేము వచ్చేదాకా రేవులో తాళ్ళ ఇక్కడే పడండు. ఏమండే, కాలేజీకి వస్తే మీరు చంపేస్తారు, వెళ్ళలేదని తెలిస్తే అమ్మగారు చంపేస్తారండి. అందుకే మీరు వచ్చేదాకా ఇక్కడే ఉండి నేను దీన్ని చంపేస్తానే. ఏంటి మేనేజర్ లేట్ అయింది? క్యారెట్ కోసం లేట్ అయింది. అది నీకేం సరిపోతా? ఇదిగో ఈ మాత్రం సైజు ఉండాలి. ఏ మళ్ళీ సరే ప్లీజ్ గిన్నెలు తినేక తీసుకొచ్చి ఇచ్చేయి. ఇది క్యారేజీలకి పడదా. బాబు గారు, మీకు తెలుసా సింతకాయలు విడిదిట్లో దిగుతారట. ఇంకొక రోజు టైం ఉంది. దిగనే, మనకు కావాల్సింది అదే కదా. ఇంతలో దిగుద్ది కెలికెత్తా. బస్సు వచ్చేసింది. విలేజ్ ఇట్స్ హాట్ యా. What a beautiful village. సో హాట్. విడిదింట్లో బారుంటుందా? వీళ్ళ సాఫ్ట్వేర్ ఏంటండి? అండర్వేర్లు దొబ్బేసిలా ఉన్నారు ఎదవలో. వీళ్ళకి మామూలు రేంజ్ లో వెల్కమ్ చెప్పకూడదురా, బూతులు బట్టలేసిపోవాలి. ఎలా? అలా ఎలా ఉందరా మన వెల్కమ్? అమెరికా దగ్గర రీసెంట్ వచ్చేసిందండి. అలాగే ఉంటది. ఈ పెందుత్తి బాబుతో పెట్టుకుంటే సింతకాయలు రాలిపోతాయి.
ఏం జరిగిందిరా? మీ బూత్తు బద్దలేదురా. ఎలా ఉంది నా వెల్కమ్? ఎవడ్రా నువ్వు? మా పెందుర్తి బాబు గారికి బాంబు పెడతావురా? వీడు పెందుర్తి బాబు అయితే నేను చీమ కుర్తి బాంబునిరా. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చాడు అడగరా? ఎదతోనే మాట్లాడా. ఈ పెళ్లికొచ్చా, మీ ఊరికొచ్చా, మా చింతకాల రవి బాబా తోడుగా వచ్చా. తోడు పెళ్లి కొడుకునే వచ్చా. అర్థమైందా బచ్చా? అర్థం అవ్వతే మళ్ళీ అడుగురా లుచ్చా. బంగారు కొండ ఎక్కడున్నావా? నానా అయ్యయ్య ఈడు మా అబ్బాయి అండి, చాలా మంచోడు. అప్పుడప్పుడు ఈడు మంచితనం చూసి నా మీద నాకే కుళ్ళొచ్చేస్తది. నానా ఏంటి? రారా, అమ్మ నీ కోసం అల్లల్లాడిపోతుంది. నానా నేను వీళ్ళతో కొంచెం ఆడు. ఇప్పుడు దాకా వాడుకున్న చాలేవా, రావా దా. ఒరే ఈడే మంచోడంటే మనం దేవుళ్ళురా బాబు. వినాశకరం రామా సీతమ్మ తల్లి. ఏమండి? ఎవరు? నేను రాజమండ్రి వెళ్తుంటే దారిలో టైర్ పంక్చర్ అయింది. అయ్యో, దగ్గరలో సైకిల్ షాప్ కూడా లేదే. పర్లేదని మేము తోసుకుంటే వెళ్ళిపోతాం. కొంచెం మంచినీళ్ళు ఉంటే ఇస్తారా? ఒక క్షణం బాబు, తెస్తాను. అదే చేత్తో తినడానికి ఏమైనా తీసు. మనం హెల్ప్ చేయడానికి వచ్చాం, బోన్ చేయడానికి కాదు. హెల్ప్ చేయడానికి వచ్చినట్టు నువ్వే పార్దు అని చెప్పేచ్చు కదా. టైర్లు పంచర్లు అబద్ధాలు ఆడతావు ఎందుకు? నాకు నిజం చెప్పడం కన్నా సాయం చేయడం ముఖ్యం. సాయమా? ఇదేనా చిన్న చితక కోఆపరేషన్ అనుకుంటున్నావా? అలా అమ్మాయి గుండె ఆపరేషన్. తెలుసు. తెలుసా? మీ ఇంట్లో చెట్లకి ఏమైనా డబ్బులు కాస్తున్నాయా? వేళ్ళ ఇంట్లో కాస్తే సరిపోదా? ఏంటది? డబ్బులు. డబ్బులా? ఎంత? 3 లక్షలు. 3 లక్షలా? ఏం సరిపోదా? నీకు అలా అర్థమైందా? మందార చెట్టు కాబట్టి 3 వేసావు, అరటి చెట్టు ఉంటే 5 హెద్దువా? ఇంట్లో ఏం లేవు బాబు. పొద్దున స్వామికం చేసిన అప్పాలున్నాయి. అప్పాలా? ఆ విషయం మీరు అంత మొహమాటంగా చెప్పాలా? అవి అంటే నాకు ప్రాణం. అంటే దారిలో అవసరం అయితే పనికి వస్తాయి కదా అని. అయ్యో పర్లేదు, తీసుకో బాబు. థ్యాంక్స్ అండి. మంచిది బాబు. పద. ఒక్క నిమిషం. ఈడెవడో అర్ధరాత్రి వచ్చి అప్పాలు తిని అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు అనుకోకపోతే మీకు ఒక విషయం చెప్పనా స్వామి? చెప్పు బాబు. పిన్ని గారిని రోజు ఆ తులసికోటకి పూజ చేయమని చెప్పండి. చేస్తుంది బాబు. ఉత్తినే కాదు స్వామి, ఈ మందార పూలతో చేయమనండి. లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. అదే చేత్తో చెట్టు మొదల దగ్గర క్లీన్ చేయించండి అమ్మా. అక్కడ బాగా ఎక్కువగా చెత్త అది మొదలు మటుకు ఇంపార్టెంట్ అమ్మా మందార చెట్టుకి. గుర్తుంచు. జోస్యా రాజన్, ఆ రంగని ఇంటి ముందు నిరాహార దీక్ష చేయుచున్న లక్ష్మి మా శిరోజ సౌందర్యమును చూసి చూడగానే కళ్ళు తిరిగి పడిపోవనా లేదా? మేము అద్దములో చూసుకుందాము, నీవు గ్రంథము చూసి చెప్పము. దీనికి గ్రంథము చూడవలసిన పని లేదు రాజన్. తమను మొదటిసారిగా కాంచిన ఏకాంత అయినను కళ్ళు తిరిగి పడిపోవును. తమ శిరోజ సౌందర్యం అట్టిది. లెస్స పలికితివి జోస్యా. రాజన్, ఆ రంగని పిచ్చి పట్టిన పిచ్చి లక్ష్మికి కృష్ణ భక్తి పిచ్చి కూడా ఉన్నదట కదా? అవును పిచ్చి రాజన్. ఆ 2 పిచ్చిలు వదిలి నా పిచ్చిలో పడిపోవుటకు ఒక పచ్చి పథకము వేసి తిని అది ఏమిటో చెప్పుకొనుము. పథకము ఏదైనను భక్తురాండ్రతో పెట్టుకున్న వారి చక్రము వక్రమగునని శాస్త్రములు ఘోషించుచున్నవి విధి రాజన్. మన పిచ్చి శాస్త్రములకు అందదు. ఆ లక్ష్మితో నా తొలి పెళ్లి చూపులకు సుముహూర్తము పెట్టము. మరొక్క విఘడేలో బయలుదేరవలేను. లేనిచో విచ్ఛిన్నము, వినాశము, విపరీతము, విఘ్నము, విత్తు పగల యోగం కలుగునని విజ్ఞాన శాస్త్రము ఘోషించుచున్నది విరాజన్. తొందర ఆభరణములు, వస్త్రములు. కృష్ణ 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 కృష్ణ. నీ భక్తికి మెచ్చి వచ్చి తిని తిరిగి చూడుము. భయపడకము, భయపడకము. నేను నీ కన్నయ్యను. నా పింఛములు చూడము. నీకు కృష్ణ భక్తి పిచ్చి అని తెలిసి పిచ్చి కృష్ణుని వలే వచ్చి నీ ఎద తలుపులు తెరువుము. సర్రున దూరి ఆ రంగన్ని బయటికి నెట్టెదను, గొళ్ళెం పెట్టెదను. ఓ ఒంటికన్నా వెంట్రుకలే ఎక్కువ జడల బర్రె పురుగును చూసి నా చెల్లెలు బెదురుచున్నది. బేళా బెదరకము. నేను నిన్ను ఏలుకున్నటకు వచ్చిన కృష్ణ భావన. ఒరే అన్నయ్య, పగటి వేషగాడో ఏంటో ఇంతో అంతో ఇచ్చి పంపించు పంపించు. బాలిక
నేను ముష్టివాణిని కాను. జోస్యా హే రాజన్. నేనే ఈ ఊరి కృష్ణుడినని ఆమెను ఏలుకున్నట్టయ్యే నా గీతా సారాంశమని నొక్కి ఒక్కానింపము. ఒక్కాణించినచో చొక్కాణింపదు రాజన్. తమరు మరిచిపోయి వచ్చిన ఈ వేణువును ఊయింపుడు, వలపు పూలు పూయింపుడు. ఆ, నా పిల్లన గ్రోవి రాగాలకు ఆ పిల్ల లేచి వచ్చుచున్నదా? పిల్ల లేచి వచ్చుటలేదు. పుట్టలో నుంచి పాములు లేచి వచ్చుతున్నవి. పాముల పాములా కాదు, పాములే. దోస్యా, హే రాజన్. కాల నాకు కరిచినచో కాలము చెల్లునందరు ఇప్పుడు ఏమి చేయవలేను? భక్తురాండ్ర జోలికి వెళ్ళొద్దును నేను ముందే చెప్పానా? ఆమెనే ప్రార్థింపు. లక్ష్మి, ముందు పాముల బారి నుంచి మమ్మల్ని రక్షింపుము, తర్వాత మనం వివాహ విషయం మాట్లాడుకుందాము. ఓరి భ్రష్ట, నా స్వామి వేషం వేసుకుని వెర్రి వేషాలు వేసినందుకు అనుభవింతువుగాక. నిష్క్రమించదము. నేను పాడతా. లావణ్య, ఈ పాట నీకే అంకితం. లే 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 లే. ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్ బట్టి నువ్వు పాడుతున్న పాట ఏంట్రా? పచ్చిన కాపురాల ముందు ఈ పిచ్చి డాన్స్ ఏంట్రా? అంతే కదా అంకుల్? అది కాదా, ఇదంతా గేమ్ రా. ఏమయ్యా, లేడీస్ ముందు కొట్టేసాడు. మా వాడు సంస్కారం చూస్తుంటే నాకు ముద్దు వచ్చేస్తుంది. నాకైతే కరిసేసి కండ్లాగేళ్ళుంది. వచ్చేస్తాడు 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 వచ్చేస్తాడు. చెప్తాను మీ పని. మళ్ళీ వచ్చేస్తాడు వచ్చే. ఏం బాబాయ్ తెగ నీళ్ళు తాగుతున్నావు? రోజుకి 8 లీటర్ల వాటర్, ఒక వాటర్ తాగితే మంచిదని ఒక డాక్టర్ చెప్పాడు. ఎవరికి డాక్టర్ గా మీకా? ఏంట్రా ఎదవగల? అసలు నేను 6 వికెట్లు పట్టి టెన్షన్ లో ఉంటాయి. బాబు గారు, అది వెనకాల 3 వికెట్లు ఉన్నాయి కదా, 6 వికెట్లు ఎక్కడి నుంచి పడ్డాయి? ఆడ వెనకాల 3, ముందు 3, 6 ఉన్నాయి చూడు. ఓహో, మళ్ళీ 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 పండు, ఇంకో వికెట్ పడితే మనోళ్ళ పరిస్థితి ఏంటి? పడదు పడదు పడదలే. ఏ అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? బాబు, ఆడ వెనకాల ముందు కలిపి మొత్తం 6 వికెట్లే కదా ఉంటాయి, 7వది ఎక్కడి నుంచి పడుతుందమ్మా? ఏంట్రా ఇది? బాబు, ఆ కేబుల్ టీవీ సత్తిగాని మర్డర్ చేసేసి ఈ టీవీ నేరాలు ఘోరాల్లో కనిపించేద్దాం అనుకుంటున్నాను నేను. ఏడ్చేవులేరా, కేబుల్ ఇలాగే కట్ అయిపోతే టీవీలో నువ్వు కనపడవు. అయితే బతిపడాడు. వదిలేయ్. ఈ క్రికెట్ ఇంకొచ్చిరా లేదు గానీ అది ఏ ముహూర్తానందో దాన్ని నోరే నోర్రా. క్రికెట్ లేదు ఏమీ లేదు. ఆ పెంట మాల దగ్గరికి వెళ్దాం. ఆ కేబుల్ టీవీ సత్తిగాడు పెంట ఎదవని నాకు ముందే తెలుసు బాబు. నేనది నిజమేనా? ఏంటంటే పాపం చూసుకోవడానికి ఎవరో వచ్చారట కదా? చింతకాయల గోవిందరావు గారిని సింహాచలం టెంపుల్ సూపరింటెండెంట్ అండి, వాళ్ళ అబ్బాయి కోసం చూసుకోవడానికి వచ్చారు. తీసుకురండి రా. పంపిణీ చింతకాయల రవి గారికా? ఒరే, ఆ రవి గారికి మన పాపతో పెళ్ళేంట్రా? మన ఇంటి వాళ్ళందరూ మైండ్ ఎక్కడ దాస్తారా? పాప కోసం ఈ బాబు మళ్ళీ పెళ్లి చూపులు చూడటం ఏంట్రా? ఎరా, మన జడ్పీటీసీ ఎలక్షన్ లో వీళ్ళు జిందాబాద్లు కొడితే మనకి డిపాజిట్లు కూడా రాలేదు, మళ్ళీ వీళ్ళు అవసరం ఏంట్రా? మీరు వీకేరు కదండి, నేనే కాస్త పబ్లిసిటీ పెంచమన్నాను. 500 ఇస్తే కొంత అడుగుని వస్తారు. పాలిటిక్స్ బాగా కాస్ట్లీ అయిపోయినరా. మీరేం వరీ కామాకండి, ఇదంతా ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్లకి ఇంట్రెస్ట్ కట్టుకోలేక కద్దరు సిరిగిపోతుంది ఇక్కడ. పదా నువ్వు ఎక్కువ ఇన్వాల్వ్ 5 నిమిషాల్లో అమ్మాయి వచ్చేస్తుంది. రామచంద్ర గారు, అబ్బాయి గురించి మీ ఊరంతా చాలా గొప్పగా చెప్పారు. అసలు మా అబ్బాయి తప్ప మా ఊర్లో కంప్యూటర్ చదువుకున్న వాళ్ళు ఇంకెవరు లేరండి. మీ ఇంట్లో ఎవరైనా? మా ఇంట్లో కంప్యూటరే లేదండి, ఇంకా చదివే వాళ్ళే ఎవరు ఉంటారు? అంతే కదా.
బాగుంది. నా కొడుక్కి సరైన ఈడు చూడు. అమ్మాయికి ఇంగ్లీష్ వచ్చా? మా అబ్బాయి కాఫీ కూడా ఇంగ్లీష్లోనే అడుగుతాడండి. అలాగా మేము కూడా ఇక్కడ కాఫీ ఇమ్మని ఇంగ్లీష్ లోనే అడుగుతామండి. అయితే వెళ్ళి కాఫీ పెట్టరా బాబు. ఓ కాఫీ తీసుకురా. అయ్యి బాబు అంత ముందు కూడా పద పద పద. మా అమ్మాయికి కూచిపూడి సంగీతం అన్నీ వచ్చండి. మరి ఐటమ్ సాంగ్స్ అదే నా ఉద్దేశం, పాడటం వచ్చా అని. రే ఆంజనేయులు, ఏది కాస్త ఇంగ్లీష్లో మాట్లాడమ్మా. మై నేమ్ ఇస్ లావణ్య. మై ఫాదర్స్ నేమ్ ఇస్ రామచంద్రరావు. మై నేటివ్ ప్లేస్ ఇస్ నక్కపల్లి. మై బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ సునీత, లత, సూరి, బుజ్జిగాడు అండ్ చీముడు సీను. అదిరిపోయింది అక్క, ఇంకేం కావాలి చెప్పు. చాలు చాలు, ఇంతకన్నా ఇంకేం కావాలి? మిగతాది మావాడు చూసుకుంటాడులేండి. కాఫీ వచ్చేస్తుంది. నిన్ను ఎక్కడో చూసినట్టుంది. పెందుత్తి బాబు జడ్పీటీసీ. ఓ అది నువ్వేనా? ఊళ్ళో ఎక్కడ చూసినా పోస్టర్లు నిండా పేడ కనబడుతుందా? మేమే కొట్టించుకోను, నా గుర్తు పెడగా కాఫీ వాసన వచ్చేస్తుంది.